రాజీవ్తో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి. రాజీవ్ ఉండు, నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను. నువ్వెందుకు? నేను వెళ్తాను. తను కూడా నీతో వస్తాను అని చెప్తోంది కదరా, తన్ని తీసుకువెళ్ళు. సరే అత్తయ్య, బాయ్. జాగ్రత్త. Hey, hi Jyoti. What a pleasant surprise. First time మా ఇంటికి వచ్చావు. రా 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 కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, జ్యూస్? సినిమాల్లో ట్రై చేయకూడదు? మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎంత బాగా నటిస్తున్నారు నీలాంబరి గారు. నోరు అదుపులో పెట్టుకో జ్యోతి. నువ్వు నీలాంబరితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. మీరు కూడా మీ నాటకాలు తగ్గించుకునుంటే బాగుండేది. నేను మీ ఇంటి గుమ్మం తొక్కే అవసరం వచ్చేది కాదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? తమరు చేసిన ఘనకార్యం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? నాకు తెలిసిపోయింది. ఆ నిర్వాకాన్ని బయట పెడదామని వచ్చాను. ఎతనెవరు? ఫేస్ బాగా చూసి చెప్పండి. మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. నేను పక్కనుండేసరికి మైండ్ బ్లాక్ అయి జ్ఞాపక శక్తి మందగించుంటుంది. నో ప్రాబ్లం, నేనే గుర్తు చేస్తాను. గుడి దగ్గర సెక్యూరిటీ గార్డ్. అయితే ఏంటి, నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్. ఇప్పుడే ఇట్లా చేస్తురా? ఇంతకు ముందు కూడా ఇలాగే చేసుంటురా? వెటకారమా? నేను అదే పదాన్ని కొంచెం మార్చి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంత అహంకారం? మితి మీరుతున్నావు జ్యోతి. మిమ్మల్ని హద్దులు దాటొద్దు అని చెప్తున్నాను.